దేవుని యొక్క జ్ఞానం అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని జ్ఞానం లేకపోతే మనం ఏ విధంగా ఉంటాం, దేవుని జ్ఞానం ఉంటే ఎలాగుంటాం అనేటువంటి విషయాలని మనం చదవటానికి ప్రయత్నం చేద్దామండి. చూడండి, దేవుని జ్ఞానం అంటే అసలు అర్థం ఏంటి? ఎబ్రీ భాషలో ఏం చెప్పబడిందంటే దేవుని జ్ఞానం అంటే జ్ఞానాన్ని ఒక పదం ఉందనుకోండి, ఇది ఒక వస్తువు. ఈ వస్తువుని ఈ పార్ట్కి మళ్ళీ ఈ పార్ట్కి విడదీసి అక్కడక్కడ పెట్టి మళ్ళీ తీసుకొచ్చి వాటిని కలిపేదాన్ని జ్ఞానము అంటారు. ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక మెకానిక్ ఉంటాడు, ఏదైనా కంప్యూటర్లో భాగాలు పోతాయి, అక్కడక్కడ పోయినట్టు భాగాలన్నీ తీసుకొచ్చి ఏం చేయగలడు, మళ్ళీ అతను చేయగలడు. దాన్నే జ్ఞానము అని అంటున్నాడు. మరి ఇలాంటి జ్ఞానం లేకపోతే నీకు కావచ్చు, నాకు కావచ్చు, ఏ విధంగా ఉంటుంది ఈ కుటుంబము? బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టును. ఏం కట్టుతుంది అంటే, ఈ యొక్క సిమెంట్ తోటి, ఇటుకలతోటి, పారి గోళ్ళ కట్టి దీని గురించి మాట్లాడుతున్నాడా అంటే కాదు. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన కుటుంబం ఏ విధంగా పోతుంది, తన పిల్లలు ఏ విధంగా ఉన్నారు, తన భర్త ఏ విధంగా ఉన్నాడు, తన కుటుంబానికి కావాల్సినటువంటి మరి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయాలన్నింటిని కూడా ఆలోచన చేస్తుంది ఆ యొక్క కార్యం స్త్రీ అన్నమాట. అదేవిధంగా పురుషుడు కూడా. కాబట్టి ఈ యొక్క జ్ఞానం అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా ఈ సామెతల గ్రంథంలో దేవుడు ఈ యొక్క జ్ఞానాన్ని ప్రత్యేకంగా మనకి చూపించడానికి కారణం ఏంటంటే, జనులకి ఇలాంటి జ్ఞానం లేకపోతే ఏమవుతుంది చూడండి. ఓషియా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, పేజ్ నెంబర్ తెలియదు నాకు, చూసుకోవాల్సి. ఓషియా 4వ అధ్యాయము 6వ వచనంలో వచ్చింది, నా జనులు జ్ఞానం లేని వారై నశించుతున్నారు, నీవు జ్ఞానం విసర్జిస్తున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించదును. అంటే దేవుని యొక్క మాట ఏ విధంగా సెలవిస్తుందంటే, దేవుని యొక్క ప్రజలన్నింటిని ఇశ్రాయేలీయులు ఎందుకు నశించిపోతున్నారు అంటే జ్ఞానము లేకపోవటమే. ఇప్పుడు నేను కూడా నశించిపోతున్నాను, నేను కూడా ఏదో ఒక తప్పిదంలో పడ్డాను, నేను కూడా ఏదైనా సమస్యలు చిక్కుకున్నానంటే దాని సందర్భంలో నాకేం లేదని అర్థం, జ్ఞానం లేదని అర్థం. ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి దేవుడు మాట్లాడుతూ నా జనులు జ్ఞానం లేకే నశించుతున్నారు అన్నాడు. అంటే జ్ఞానం లేకపోతే ఏమవుతాం, మనం ఆత్మీయంగా నశించిపోతాం. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే ఈ యొక్క సామెతల యొక్క ముఖ్యమైనటువంటి భావన ఏంటో చెప్తున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో సామెతలు ఏం చేస్తున్నాయో చెప్తున్నాడు మనకి. భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమాట. అంటే ఈ యొక్క తెలివి కానీ లేదా జ్ఞానం కానీ మనం పొందాలి అని అంటే మొదటగా ఏం కలిగి ఉండాలి, మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది, దేవుడి యొక్క జ్ఞానం అవుతుంది. దేవుని యొక్క జ్ఞానం నీకు నాకు ఏం చేస్తుంది, ఈ సమాజంలో ఎలాగ నడుచుకోవాలి, మన కుటుంబం ఎలాగ నడిపించుకోవాలి, మన మీదకి సమస్యలు రాకుండా ఏ విధంగా మనం నడుచుకోవాలి అనే విషయాలన్నింటిలో మనకి జ్ఞానం ఇస్తుందా, సాయం చేస్తుందా? చూడండి, సామెతల గ్రంథంలో ఒక స్త్రీని గురించి మాట్లాడతాడు. ఆ స్త్రీ గుణవతి అయినటువంటి స్త్రీ అని చెప్పబడింది. గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? అక్కడ ఆ స్త్రీని గురించి మాట్లాడుతూ గుణవతి అయిన స్త్రీ ముత్యముల కంటే అరుదైనది అంటాడు. సామెతల 31వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. సామెతల 31వ అధ్యాయం 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చూసారండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది అంటున్నాడు. అంటే ముత్యాలు అంటే భూ సంబంధంగా ఏ విధమైనటువంటి వాల్యూ ఉంటుంది అంటే వాటికి ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు ఏది కూడా దాంతో సాటిరా, అంత వాల్యుబుల్గా ఉంటాయి. అప్పుడు ఒక గుణవతి అయిన స్త్రీ అని చెప్పిన
లేదా ఒక జ్ఞానం కలిగిన స్త్రీ అని చెప్పినా మరి ఈ యొక్క కోవకు చెందుతుంది అనేది అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ యొక్క స్త్రీని ఏమంటున్నాడు దేవుడు? అట్టిది అంటే అలాంటి స్త్రీ ముత్యముల కంటే అమూల్యమైనది అంటాడు. అంటే ఈ లోకంలో ఇంకే వస్తువు కూడా దాంతో సాటి ఏంది కాదు. ఒకవేళ మనకి ఒక కుటుంబంలో గుణవతి అయినటువంటి భార్య ఉందనుకోండి, కుటుంబంలో ఎంత నష్టం నుంచి కూడా మనల్ని కాపాడి మన కుటుంబం బయట నిలబడి చేతులు ఎత్తుకొని లేదా కాళ్ళ దగ్గర తిరిగేటువంటి ఒక స్థితికి ఆమె తీసుకొస్తుంది. సామెతలు అంటాడు, ఆమె ఏం చేస్తుందంటే నిద్ర సరిపోదు, ఉదయం తెల్లవారుజామున లేస్తుంది, తన నడికట్టు కట్టుకొని పని చేస్తుంది, తన ఇంటి వారందరికీ భోజనం సిద్ధపరుస్తుంది, ఆ తర్వాత దూరదేశం పోయి పని చేసుకుని సంపాదించుకొని వచ్చి తన కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమె పెనివిటి గౌనుల దగ్గర పెద్దలతో కూర్చుంటాడని చెప్పాడు. మీరు చూసినట్లయితే ఆ యొక్క స్త్రీ ఆ చివరి వచనంలో ఒక మాట అంటాడు, చూడండి ఏం చెప్తుందో ఆ స్త్రీని గురించి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు అంటే భయము భక్తి ఎవరికి వస్తుందంటే జ్ఞానం కలిగిన వారికి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి 31వ వచనంలో, దేవుడు ఆమె చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలం ఇయ్యదగును, గమనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడబడును అని చెప్పండి. అంటే మానవులకి ఖచ్చితంగా ఏముండాలా? జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది అని చూసాం మనం సామెత. ఇప్పుడు ఓషియా గ్రంథంలో నాశనమే కదా, కుటుంబం నాశనమే, పిల్లలు భవిష్యత్తు నాశనమే, ఆ తర్వాత మనం చేసే ప్రతి కార్యం కూడా నశించాక ఇబ్బంది పడటానికి అవకాశం ఉన్నది. అదే 20వ వచనము 23వ వచనం చదవండి ఒకసారి. ఇది సామెతల గ్రంథం 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20 నుంచి 23, అదే 33 దాకా ఉందిలే కానీ మనకు కొన్ని వచనాలు చదువుదాం అక్కడ. జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుతున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పూర్వ ద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు, అపహాస్కులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందించుదురు, బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలియజెప్పేదను. రైట్, ఇక్కడ దేవుని యొక్క జ్ఞానం ఏం బోధిస్తుందో మనకి, ఎవరిని పిలుస్తుందో మొదటగా 22వ వచనంలో, జ్ఞానం లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూడదురు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని దేవుడు పిలుస్తున్నాడు. అపహాస్కులారా మీరెన్నాళ్ళు అపహాసం చేయుదురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమునకు అసహించుకుందురు అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క జ్ఞానం మనకి ఈ విధంగా బోధించడం ద్వారా దేవుని యొక్క రమ్మని చెప్పి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకు? అలాంటి జ్ఞానాన్ని మనం విని నేర్చుకుని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఎదగటం కోసము. చూడండి 2వ అధ్యాయంలో దీని గురించి పర్టికులర్ గా చాలా తేటగా చెప్తున్నాడు. 2వ అధ్యాయం సామెతలు 1 నుంచి మనం చూసినట్లయితే 5 వచనాల వరకు చాలా స్పష్టంగా ఉన్నది. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాసబడిన ధనమును ఎతికినట్లు దాన్ని ఎతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. రైట్, ఈ లోకంలో జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఎంత అవసరమైనదో దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఎలాగో పొందగలమో కూడా ఈ వచనంలో దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? తన కుమారుడైనటువంటి సొలొమోనుకి దావీదు తన తండ్రిగా బోధిస్తున్నటువంటి బోధన కార్యాలను ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి మనకి దేవుడు పరలోకం నుంచి బోధన చేస్తున్నట్లుగా మనం ఈ యొక్క సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చును. చూడండి ఏమంటున్నాడు? నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడలా. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? నీతోటి నాతోటే మాట్లాడుతున్నాడు. ఇంకొక రకంగా చూసినట్లయితే సొలొమోను ఈ యొక్క మాటల్ని పలుకుతున్నప్పుడు సొలొమోనుకి దావీదు పలికినటువంటి మాటలుగా మనం చూడకపోవచ్చు. అదేవిధంగా సొలొమోను తన కుమారులకి చెప్పినటువంటి మాటలుగా మనం అర్థం చేసుకోవచ్చు.
కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాసబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల అంటాడు. మనం ఈ విషయాలన్నింటిలో మనకు చాలా అవగాహన, చాలా అనుభవం ఉన్నది. ఏంటి ఏ విషయాలంటే, ఒక ధనాన్ని ఏ విధంగా మనం వెతకాలనో, లేదా అది దాచబడిన ధనాన్ని ఏ విధంగా వెతకాలనో మనకు తెలుసు. నా చిన్నతనంలో ఆ యొక్క వల్లభి ఆ యొక్క ప్రాంతంలో అప్పలనరసపురం అని ఒక ఊరు ఉండేది. అక్కడ వర్షాలు బాగా కురిసినప్పుడు వజ్రాలు బయలుదేరాయి, పొలాల్లో వజ్రాలు తీరాయి, ఇంతంత వజ్రాలు తీరాయి. ఆ వజ్రాల కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రామాలన్నీ పోయి ఆ యొక్క పొలాలను ఉండేవాడు. అది ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతికేవాళ్ళు దానికోసం. వజ్రాలు ఒక్కొక్కళ్ళకి 1,00,000, 2,00,000 అట్లా సేల్స్ పోయినాయి దొరికినట్టు వాళ్ళకి. అప్పుడు ఆ వజ్రాల కోసం వాళ్ళు ఏం చేశారంటే, తెల్లవారుజాము 4 పోయి దాంట్లో కూర్చునేవాడు పొలంలో. మరి అంత ఎందుకు? దానికి విలువ ఉంది కాబట్టి దాన్ని వెతకడం కోసం వాళ్ళు అలా ప్రయత్నం చేస్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, దాసబడిన ధనాన్ని వెతికినట్లు నువ్వు వెతికినట్లయితే, జ్ఞానమునకు నువ్వు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించినట్లయితే, తెలివికై నువ్వు మొరపెట్టినట్లయితే, వెండిని వెతికినట్లు నువ్వు వెతికినట్లయితే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎట్టుదో నీకు అర్థమవుతుంది అంటాడు. ఈ సమాజం చెడిపోవడానికి గల కారణం తెలుసా? దేవుడు అంటే భయం లేకపోవటం, దేవుని యొక్క జ్ఞానానికి చెవివ్వకపోవటమే కారణం. అదే చెప్పాడు ఇప్పుడు హోషేయలో 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు, నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు అంటున్నాడు. అదే జ్ఞానం ఉంటే ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మనం పోవాలి అనే ఆలోచన వస్తుందో రాదా? ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి వీళ్ళకి అది లేనందువలన ఈ యొక్క జ్ఞానంను నిర్లక్ష్యం చేశారు. అందుకనే మూర్ఖులకి, జ్ఞానం లేనటువంటి వారికి, ఆ తర్వాత అపహాసులకు దేవుడు పేరు పెట్టి పిలిచి మీరు రండి అంటున్నాడు. ఒకవేళ మీరు వచ్చి నా యొక్క జ్ఞానం నేర్చుకోకపోతే, మీరు నన్ను పిలిచినప్పుడు, లేదా మీరు నాకు మొరపెట్టుకున్నప్పుడు నేను మీ వద్దకు రాను అంటున్నాడు దేవుడు. ఇది సామెతలు 1వ అధ్యాయం లాస్ట్లో మనం చూసినట్లయితే. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎట్టుదో నీవు గ్రహించదువు. ఎప్పుడు? నువ్వు జ్ఞానాన్ని ఆహ్వానించినప్పుడు, జ్ఞానాన్ని వెతికినప్పుడు నీకు ఆ యొక్క ఆలోచన వస్తుంది. తర్వాత దేవుని గూర్చిన జ్ఞానం నీకు లభిస్తుంది. దేవుని యొక్క జ్ఞానం ఎలాగో మనకు వస్తుంది చెప్పండి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉన్నాయో వాడు ఎవరిని అడగాల? దేవుని అడగవలను అంటాడు. దేవుడు ఎవరినైనా గద్దిస్తున్నాడా? దేవుడు ఎవరిని గద్దించక అందరికీ ధారాళంగా దయచేవాడు అంటున్నాడు. కాబట్టి దేవుని జ్ఞానం మనకు కావాలంటే ఎక్కడ పోయి ఎతకాల? ఎక్కడ కొనుక్కోవాలి దాన్ని? ఎక్కడ దాన్ని పొందాలా? ఈ లోకంలో ఏ వస్తువు అయినా దొరకనటువంటి స్థలం ఏదైనా ఉందా? 2 ఉంది, ఒక గని ఉంది. బంగారం ఉంది, దొరికేటి స్థలాలు ఉన్నాయి. లేదా ఇంకేదైనా ఏదైనా సరే ఈ యొక్క భూమి మీద దొరకనటువంటి వస్తువు ఏది లేదు, దొరికే పెద్దానికి కూడా ఒక స్థలం ఉంది. దానికి మరి దేవుని యొక్క జ్ఞానానికి ఎక్కడ స్థలం ఉన్నది? చూడండి, యోబు గ్రంథము 28వ అధ్యాయం 1 నుంచి చదవండి. 28. వెండికి గనిగలదు, వెండికి గనిగలదు, పుటము వేయి సువర్ణమునకు స్థలము గలదు, ఇనుమును మట్టిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు, మనుషులు చీకటి అంతము కలుగజేయుదురు. చూసారండి, అంటే వెండికి ఒక స్థలం ఉన్నది, అది గనులు ఉన్నాయి. పుటం వేయబడి సువర్ణానికి ఒక స్థలం ఉన్నది. ఇనుమును కూడా మట్టిలో నుంచి తీస్తారు, రాళ్ళు కరిగించి రాగి తీస్తారు. మనుషులు చీకటికి కూడా ఏం చేస్తారంటే అంతాన్ని కలిగిస్తారు. ఎలాగంటే ఇలాంటి లైట్లు పెట్టుకొని కదా. కానీ దేవుడు 12వ వచనంలో ఒక మాట అడుగుతారు, చదవండి. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడున్నది? నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు. చూసారా? అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? పురాణపురం మార్కెట్లో పోయి నాకు 1 కేజీ జ్ఞానం కావాలంటే దొరుకుతుందా మనకి? అది ఏ రంగులో ఉన్నది? దానికి ఏమైనా రుచి ఉన్నదా, రంగు ఉన్నదా? లేదు. అది ఏ విధమైనది అని అంటే అది కంటితో చూడగలిగేది కాదు, ఆత్మ సంబంధమైనది. మరి ఈ యొక్క దానికి స్థలం ఎక్కడ? చూడండి, ఎక్కడ ఇది దొరుకుతుందో దీని స్థలం ఎక్కడో చూడండి. భూమి మీద ఉన్న ప్రతిదానికి ఒక స్థలం ఉందిగా, అలాగే ఈ యొక్క జ్ఞానానికి కూడా ఒక స్థలం ఉన్నది అంటున్నాడు. యోబు గ్రంథం 28. అప్పుడు ఈ యొక్క స్థలం ఏంటో చూడండి.
సారీ 28వ అధ్యాయం లాస్ట్ లో యెహోవా యందలి అదే భయభక్తులే ఆ పాయింటే. జ్ఞానమనియు ఉమ్, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. చూసారా ఏంటి జ్ఞానమట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము, దుష్టత్వాన్ని విడిచిపెట్టితే వివేకం వివేకము అన్నాడు. అప్పుడు ఈ యొక్క జ్ఞానాన్ని మీరు కానీ నేను కానీ పొందాలంటే ఎక్కడ పొందాలి? ఎక్కడ దొరుకుతుంది ఇది? మనం చూసాం కదా, వెండి కావాలంటే పోయి ఇక్కడ ఒక గనుల్లో పోయి దొరుకుకుంటూ దొరుకుతుంది. అదే బంగారం కావాలంటే అలాగనే దొరుకుతుంది. రాళ్ళు వెండి రాగి కావాలంటే రాళ్ళు నుంచి తీస్తున్నారు. ప్రధానికి ఒక స్థలం ఉంది. అదేవిధంగా దేవుని యొక్క జ్ఞానానికి కూడా ఒక స్థలం ఉంది అన్నాడు. ఎక్కడది? యెహోవా యందు భయభక్తులు లేదా దేవుని యొద్దనే అని చెప్పి మనం చూస్తాం. దేవుని యొద్ద అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చున్నాం? దేవుని యొద్దకు వచ్చాం. అప్పుడు దేవుని యొక్క యొద్దకు వచ్చినప్పుడు దేవుని జ్ఞానం వస్తుందో రాదా? ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దేవుని జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు మనకి దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. అదేవిధంగా దేవుని జ్ఞానాన్ని మనం పొందలేకుండా పోయినప్పుడు మనకు దానివల్ల నష్టాలు కూడా వస్తున్నాయనే విషయాన్ని మనం చూస్తున్నాం. సామెతలు 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. సామెతలు 3:13. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. చూసారండి, ఈ లోకంలో ఎవరు ధన్యులట? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు. పిల్లలకి ఒకవేళ బీటెక్ ఐఐటి చేయించి లేదా ఎన్ఐటి చేయించి వాళ్ళకు ఒక మంచిగా ప్యాకేజ్ ఒక 2 లక్షలు 3 లక్షలు జీతం వచ్చేటట్టు చేస్తే అది ధన్యత అంటే అది భూ సంబంధంగా ఒకవేళ ధన్యత ఏమో, కానీ ఆత్మ సంబంధంగా ధన్యత కాదు. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అప్పుడు దేనికంటే ఏది మేలట? అంటే ఒక 1,00,000 రూపాయలు జీతం జీతం కంటే కూడా ఏది మేలు? చూడండి అక్కడ 14లో, వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞాన లాభం నొందుట మేలు. చదువుకుంటూ పోతే ఈ యొక్క జ్ఞానాన్ని గురించే దేవుడు చాలా ఎక్కువగా ఆ యొక్క వచనాల్లో చూపిస్తున్నాడు. కాబట్టి ఆ జ్ఞానంలో ఎప్పుడైతే ఆ జ్ఞానము మనం పొందుతామో దాంట్లో ఏమన్నారు చూడండి, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ కూడా దాంతో సమానము కావు. ఈ లోకంలో ఏది మనకి ఇష్టమైనటువంటి వస్తువు ఉంటుంది చెప్పండి? కొంతమందికి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటాయి, కొంతమందికి వెహికల్స్ ఉంటాయి, కొంతమందికి మరి ఇతర వస్తువులు ఉంటాయి ఇష్టమైనటువంటి. వాటన్నిటి ఆ యొక్క వస్తువులు ఏదైనా దీంతో జ్ఞానంతో సమానంగా ఉండడానికి అవకాశం ఉందా? లేదు. అప్పుడు ఆ యొక్క జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైందో చెప్తున్నాడు. ఇది ఉండటం వల్ల ఏముందంట మనకి? నా యొక్క కుడి చేతిలో దీర్ఘాయు ఉన్నది అంటున్నాడు. ఏది? జ్ఞానం ఉన్నప్పుడు. జ్ఞానం ఏముంటుంది? కుడి చేతిలో దీర్ఘాయు ఉన్నది, దాని ఎడమ చేతిలో ధనఘనతలు కూడా ఉన్నాయి. చూసారా? జ్ఞానం ఉంటే జ్ఞానం చేతులు, జ్ఞానం ఉంటే ధనము, ఐశ్వర్యము, దీర్ఘాయుష్. ధనం అంటే భూ సంబంధం ధనం కాదులేండి, అది కుడి చేతిలో ఏమో దీర్ఘాయుష్ ఉన్నది అంటున్నాడు, ఎడమ చేతులనేమో ధనమును ఘనతలు ఉన్నాయి అంటున్నాడు. అంటే ఈ యొక్క ధనం ఏంటి? భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యము, భూ సంబంధమైన ధనం కాదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఘనత, ఆత్మ సంబంధమైన ధనం. కాబట్టి దాని యొక్క మార్గములు ఎక్కడికి పోతాయంట? 17 వచ్చింది. చూసారా? దాని మార్గములు రమ్య మార్గములు. రమ్యం అంటే మంచి అందమైనటువంటి స్మూత్ అయిన రోడ్లు అనమాట. తర్వాత దాని త్రోవలన్నీ ఏ విధంగా ఉన్నాయి? క్షేమకరములు. దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షమును, దాన్ని పట్టుకుని వారందరూ కూడా ధన్యులు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకేం వస్తుందంటే ధన్యత వస్తున్నది. విజ్ఞానం వలన దేవుడు ఏం చేశాడు? 19వ వచనంలో చూసారా? అంటే ఈ యొక్క జ్ఞానం యొక్క ప్రాధాన్యత మనం చూసినప్పుడు చాలా అది శ్రేష్టమైనది, అమూల్యమైనది అని చెప్పి మనం చూస్తున్నాం. ఇట్టి జ్ఞానాన్ని ఎప్పుడైతే ఒక వ్యక్తి సంపాదించుకుంటాడో ఆ వ్యక్తి ఆశీర్వదించబడినటువంటి ధన్యత కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం చూడవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ 4వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు కూడా చూద్దాం. 4వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు. జ్ఞానము సంపాదించుకును, బుద్ధి సంపాదించుకును, నా నోటి మాటలను మరవకుము, వాటి నుండి తొలగిపోకుము, జ్ఞానమునకు ఇడవక ఉండిన యెడల అది నిన్ను కాపాడు. చూశారండి? జ్ఞానాన్ని ఏం సంపాదించుకుంటున్నాడు? పోయి
కష్టపడి రోజంతా పనిచేసి ఒక 1000 రూపాయలు సంపాదించుకోవడానికి గురించి మాట్లాడలేదు. అది చేయాలి, మనకు అవసరమేది. మనకు ఆ భూ సంబంధమైన ఆదాయం కూడా ఉండాలి. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నట్టు దానికంటే కూడా జ్ఞానము సంపాదించుకున్నాము. ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవటం వలన ఏమొస్తుంది? చదవండి, మళ్ళీ చదవండి. 5 సంపాదించుకున్నాము, బుద్ధి సంపాదించుకున్నాము, నా నోటి మాటలను మరవకు, వాటి నుండి తొలగిపోకు. అది విడవక నువ్వు ఉన్నట్లయితే, అంటే జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే అది నిన్నేం చేస్తుంది? కాపాడుతుంది. దాన్ని నువ్వు ప్రేమించిన యెడల నిన్నది రక్షించుకుంటుంది. జ్ఞానం సంపాదించకంటే జ్ఞానం సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశము. అంటే ఎందుకు సందర్భంలో ఈ పాఠాన్ని మనం ఎత్తి ఉన్నాము అంటే, మన కుటుంబంలో మనము కానీ, మన పిల్లలు కానీ, మన భార్య కానీ, మన భర్త కానీ జ్ఞానం కలిగి అందరం కూడా సేఫ్ అయినటువంటి ఒక స్థితిలో ఉండాలంటే ఖచ్చితంగా మనకి ఏం అవసరం అంటే జ్ఞానం అవసరము. ఆ జ్ఞానం వలన మనం దేన్నైనా సాధించడానికి అవకాశం ఉంది. అందుకని బైబిల్ అంటాడు, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకొనును అంటాడు. అదే మూర్ఖురాలైతే తన ఇల్లుని ఓడబెరుగుతుందని చెప్పి అంటున్నాడు. ఏం చేస్తుందంటే, పిల్లలు విడిపోయినా నాకేం బాధ, భర్త విడిపోతే నాకేం బాధ, తర్వాత కుటుంబం విడిపోతే నాకేం బాధ అని చెప్పి అనుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ యొక్క స్త్రీకి ఏం లేదంటే జ్ఞానం లేనటువంటి స్త్రీ అని చెప్పి బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. తర్వాత 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. 5:1. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకించుము, వివేచన గల నా బోధకు చెవియొగ్గుము. దేవుడు ఏమంటున్నాడు? పిలుస్తున్నాడు మనం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించము, వివేకము గల నా బోధకు నువ్వు చెవియొగ్గి ఆలకించము అంటున్నాడు. అంటే పిల్లలు గమనించాలా, అప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని మనము వినాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని జ్ఞానాన్ని విన్నప్పుడు మనకేమవుతుంది? అది మనల్ని కాపాడుతుంది, మనం రక్షిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడే 7:4. జ్ఞానంతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు తెలికెత్తవనియు చెప్పుము. ఏమంటున్నాడు? జ్ఞానముతో మన జ్ఞానాన్ని మనం ఏ విధంగా స్వీకరించాలంటే మనకు అక్కా చెల్లెలుగా దాన్ని స్వీకరించాలి. తెలివిని మనకి ఏ విధంగా చూసుకోవాలంటే మనకి చెల్లి స్నేహితురాలుగా మనం చూసుకోవాలి. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ జ్ఞానం ఏం చేస్తుంది? మనల్ని జారస్త్రీ దారి యుద్ధకు పోకున్నట్లుగా మనల్ని కాపాడుతుంది. తర్వాత మనల్ని దేవుని యొక్క మార్గంలో నడిచినట్లుగా నడిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయకూడదు అంటే విడిచిపెట్టకూడదు. తర్వాత 8వ అధ్యాయం 4 నుంచి 9 వచనం చదువుదాం. 4 నుంచి. మానవులారా, మీకే నేను ప్రకటిస్తున్నాను, నరులకు మీకే నా కంఠస్వరమును వినిపించున్నాను. జ్ఞానం లేని వారలారా, జ్ఞానం ఎట్టిదైంది తెలుసుకున్నాడు. అంటే ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? మనకే. ఈ మాటలు విన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు జ్ఞానం లేదుగా అనేది ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే మనం చదివినప్పుడల్లా నాకేమైతే గద్దిస్తుంది. ఈ మాట చదివినప్పుడల్లా మనం జ్ఞానం లేనటువంటి వారుగా ఉన్నామనేది నాకు అర్థం గుర్తొస్తుంది అనమాట. కాబట్టి ఏమంటున్నాడంటే అక్కడ చూడండి, జ్ఞానం లేని వారులారా, ఎట్టిదైనది తెలుసుకునండి, బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. చూసారా, జ్ఞానం ఏం చేస్తుందట? శ్రేష్టమైన మాటలని నేను మీకు ప్రకటిస్తాను, నా యొక్క పెదవులు మీకు యథార్థమైనటువంటి మాటలను అందిస్తాయి, నా నోరు సత్యమైనటువంటి మాటలు మీకు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. అంటే జ్ఞానం మాట్లాడుతుంది. నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో ఏం లేదు, మూర్ఖత ఎన్నో కుట్లత్వమైనో లేదు, అవన్నీ వివేకకి తేటగా ఉన్నవి. ఏది? కుట్లత్వం కానీ, ఆ తర్వాత మూర్ఖత కానీ, అవన్నిటిని జ్ఞానం కలిగినటువంటి వారికి లేదా వివేకం కలిగినటువంటి వారికి తేటగా తెలుస్తాయి. కాబట్టి వాటి నుంచి ఏం చేయగలడు? తప్పించుకొని పోగలడు. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మనం ఏం చేయొద్దు అంటే ఖచ్చితంగా దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దాన్ని ఎప్పుడు కూడా మరి మనకి తోడుగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 14 చదువుదాం. అపవాసకుడు జ్ఞానమును ఎదుకుట వ్యర్థము, తెలివి గల వానికి జ్ఞానము సులభము. చూసారా, అపహాసకులు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి జ్ఞానం రాదు, అవ్వదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి మనసులో చోట్లేదు కదా జ్ఞానాన్ని పెట్టుకోవడానికి. జ్ఞానం పెట్టాలంటే మనకి ఏముండాలా?
మన హృదయంలో కొంత చోటు ఉండాలి. అప్పుడు ఆ యొక్క హృదయంలో జ్ఞానం స్థావరం చేసుకొని మనకి ఆలోచన ఇవ్వడానికి అవకాశం. అందుకని అపహాసకులు అయితే జ్ఞానం వెదుట అతనికి ఏమైనది, వ్యర్థమైనది అంటున్నాడు. కాబట్టి మనమైతే ఆ అపహాసకులే కొనుక్కుంటా చదువు. తెలివిగల వానికి జ్ఞానము సులభము. ఎవరికి సులభంగా అర్థం అవుతుంది? తెలివి గల వారికి జ్ఞానం సులభంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా సందర్భాన్ని బట్టే నేను దాన్ని డ్రాప్ చేస్తుంటాను. కాబట్టి ఈ యొక్క జ్ఞానం అనేటువంటి అంశము మనకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నది? నాకు, మీకు, మనందరికి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది? జ్ఞానం అనేది అవసరమేనా? అవసరమే కదా. అప్పుడు ఆ జ్ఞానం ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుంది మన యొక్క జీవితం? చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం నాకు మూలము అన్నాడు, ముఖ్యాంశం అన్నాడు. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. మనల్ని ధనఘనతలు కలిగి లేదా ఐశ్వర్యం కలిగి మనల్ని గొప్పవారినిగా చేయడానికి ఆ జ్ఞానం సహాయపడుతుంది. కాబట్టి ఏ జ్ఞానం ఇది సురేష్ అర్థమవుతుంది నీకు? భూ సంబంధమైన జ్ఞానం కాదు, ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం, అది దేవునికి సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానం మనం కలిగి ఉన్నట్లయితే మనం ఏ విధంగా ఉంటామో చివరికి ఒక క్వశ్చన్ చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. అయితే మీ హృదయములలో యాక్చువల్లీ 15 నుంచి చదవండి. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూమి సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది. అంటే ఇక్కడ 2 రకాల జ్ఞానాల గురించి యాకోబు గారు మాట్లాడుతున్నాడు. ఈ 2 రకాలలో ఒకటేమో భూ సంబంధమైన దయ్యముల జ్ఞానం, రెండోదేమో పై నుండి దేవుని యొద్ద నుంచి వచ్చే జ్ఞానము అని అంటున్నాడు. ఇప్పుడు దేవుని సంబంధమైన జ్ఞానం ఏ విధంగా ఉంటుంది అని అంటే చూడండి, అక్కడ మొదటగా భూ సంబంధమైన జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు 16వ వచనంలో. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానం ఏ విధంగా ఉంటుందో 17వ వచనంలో చెప్తున్నాడు. మొట్టమొదటి అది పవిత్రమైనది, తర్వాత అది సమాధానకరమైనది, ఆ తర్వాత మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతో నిండుకున్నది, దాంట్లో పక్షపాతమైన వేషధారణ లేకుండా ఉన్నది అంటున్నాడు. అంటే ఇలాంటి జ్ఞానాన్ని మనం వెతికినట్టయితే మన యొక్క జీవితము దేవునికి ఇష్టమైనటువంటి ఒక మార్గంలో, ఇష్టమైనటువంటి దారిలో పోవడానికి అవకాశం ఉంది. ఆ యొక్క మార్గంలో పోయేటువంటి మనల్ని దేవుడు ఖచ్చితంగా మనకు ఎన్నింటి ఉంటాడు, మనల్ని కాపాడుతాడు. ఇది చూసినట్లయితే సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి చూడొచ్చు. ఆ జ్ఞానం ఉంటానే ఆ రోజు యోసేపు ఏం చేశాడంటే పోతీఫరు యొక్క భార్య చేతులు పడకుండా తప్పించుకొని జ్ఞానం చేత ఆయన పారిపోయాడు. అదే విధమైన జ్ఞానం నీకు నాకు ఉందనుకోండి, ఆ శోధన వచ్చినప్పుడు ఏం చేస్తాం? తప్పించుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యెహోవా యొక్క జ్ఞానాన్ని మనం పొందటం ఎంతో అవసరం. ఆ జ్ఞానం లేకపోతే కుటుంబాలు, ఆ తర్వాత భూ సంబంధం జీవితము, మన భవిష్యత్తు అంతా కూడా నిరర్ధకం అవటానికి లేదా అంధకారమైన కాడడానికి అవకాశం. అందుకని దేవుడు చెప్తున్నాడు, నా జనులు జ్ఞానం లేక నశించున్నారన్నాడు. కాబట్టి వాళ్ళు పిల్లల మొదలుకొని పెద్దల వరకు, రాజులు మొదలుకొని సామాన్య ప్రజల వరకు, యాజకులు మొదలుకొని ప్రవక్తల వరకు అందరూ కూడా దుర్మార్గంగా తయారయ్యారు ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి అలాంటి వాళ్ళుగా ఎందుకు వాళ్ళు తయారయ్యారంటే జ్ఞానాన్ని వదిలిపెట్టేశారు. ప్రవక్తలు మాట్లాడినటువంటి మాటలను వాళ్ళు వినకపోయేసరికి దేవుడు ప్రవక్తలు పంపించకుండా, లేదా ప్రవక్తలు పంపించిన వాళ్ళు వినకుండా ఏమైనా చెడిపోయారు. కాబట్టి ఈరోజు దేవుని జ్ఞానాన్ని మీకు అందించడానికి దేవుని యొక్క ప్రవక్తలుగా, దేవుని యొక్క సేవకులుగా ఈ మధ్య మనం వస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం వినాలి. విన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తాయి, దేవుని యొక్క జ్ఞానం మనకు ఉంటుంది. మనకి భూ సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధం అన్ని విషయాల్లో మనం బలపరచబడటానికి ఎంతో దోహదపడుతుంది. ఆ విధంగా జ్ఞానాన్ని మనం మన జీవితాలకు ఆహ్వానిద్దాం. ఆ జ్ఞానం వల్లనే మనం మన యొక్క పునాదులు వేసుకుందాం. ఆ జ్ఞానం వల్లనే మనం నడిపించబట్టకు సహాయకరంగా ఉన్నది. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మనం అనుదినం మన జీవితాలలోనికి ఆహ్వానించడం కోసం మనం సిద్ధపడదాం. ఓపికతో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.